ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనము బైబిల్ వాక్య ధ్యానం కొరకై యెషయా రాసిన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటామండి. యెషయా 12వ అధ్యాయము 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ దినము మరి విశేషంగా ఆదివార దినము, ఆరాధన దినం కాబట్టి ఆరాధన కొరకైనటువంటి యొక్క ఆరాధన సిద్ధపాటు కొరకైనటువంటి వర్తమానం విందాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సియోను నివాసి, సియోను అనేటువంటిది దేవుని మందిరానికి, దేవుని సంఘానికి సాదృశ్యం. అంటే ఆయన మందిరంలో నివసిస్తున్నట్టు విశ్వాసి బిగ్గరగా ధ్వని చేయమంటాడు. అంటే సంతోషంతో యు షౌట్ అట్ అంటాడు ఇంగ్లీష్లో, షౌటింగ్. అది మీకు ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఘనుడైంటున్నాడు. ఈజ్ ఏ గ్రేట్ గాడ్. ఆయన ఘనుడైనటువంటి దేవుడు. కాబట్టి మరి మనము ఆరాధించేదానికి వచ్చినటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఘనుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాఘనుడైనటువంటి దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్య భాగంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ మరి ఆయన యొక్క ఘనతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి పలు వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుందాం. తర్వాత ఆరాధన చేసేదానికి అది మనకు సహాయం చేస్తుంది. మరి కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, నీ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఆయన ఆశ్చర్యకారం జరిగించే దేవుడు నీవే. కాబట్టి నీ వంటి మహాదేవుడు ఎక్కడ లేడు. కారణం ఏంటంటే మీరు ఆశ్చర్యకారములు చేసే ఆశ్చర్యకరుడైన దేవుడు. అది కీర్తనకర్త మనకు చెప్పే కార్యం. అట్లాగే 95వ అధ్యాయంలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే 95వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా మహాదేవుడు, మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన దేవతలు నీ లోకంలో ఎవరైతే చెప్తున్నా వారందరిపైన ఆయన మహోన్నతుడైన దేవుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కీర్తనకర్త. ఎందుకంటే ఆయన మనకు రక్షణ దుర్గము, సంతోషగానం చేయొచ్చు, ఆయన స్తుతించడం అంటాడు. అది కారణం. అట్లాగే 135వ కీర్తనలో మనం గమనించినట్లయితే 135వ కీర్తనకర్త ఏమంటాడంటే ఇక్కడ చూడండి, మరి 135:5 యెహోవా గొప్పవాడినియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడిని నేను ఎరుగుదును. సో ఇక్కడ కీర్తనకర్త తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆయన నేను ఎరుగుదును. కాబట్టి ఆరాధనలో ఏంటి మనం చూసేదంటే మొట్టమొదటిగా ఆయన మనకు చేసిన కార్యముల కొరకై ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా. రెండవది ఆయన మనకు ఏమైంటున్నాడో, ఆయన మనం ఎట్లా ఎరిగి ఉంటున్నామో కాబట్టి ఆయన స్తుతించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడు? యెహోవా గొప్పవాడిని నేను ఎరుగుదును, ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఆయన నా కొరకు గొప్ప కార్యం చేసిన వాడుకుంటున్నాడు, గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నేను ఆయన్ను స్తుతిస్తాను. ఎందుకంటే ఆకాశముదను, భూమి మీదన, సముద్రం మీదను, మహాసముద్రం అన్నట్టు నేను ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. కాబట్టి ఆయన తనకిష్టమైనటువంటి కార్యాలు జరిగేటటువంటి మహాదేవుడు, గొప్ప దేవుడు అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే 145వ కీర్తనలో 3వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. అధిక స్తోత్రం కాబట్టే ఆయన మహాత్యాన్ని గురించి స్తోత్రం. అది కొరకు ఏమంటాడంటే రాజవైన నా దేవాన్ని నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించదనంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మహాత్యం గల దేవుడు. అంత మాత్రం కాకుండా ఆయన యొక్క గొప్పతనము ఒక తరం వారు మరి ఒక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. తండ్రులు తమ పిల్లలకు అట్లాగా మరి ఆయన గొప్ప కార్యాలు మనం ప్రకటించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. కాబట్టి కీర్తనకర్త ఏమిటంటే మరి ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి. యెషయా 12:6లో మనం చూస్తున్నాము, ఆయన సియోను నివాసి బిగ్గరగా కేక. ఎందుకంటే ఆయన మరి గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసినట్టు గొప్ప దేవుడు అనేటువంటి కార్యం చూస్తున్నాము. అట్లాగే ఇర్మియా కూడా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం.
ఇర్మియా గ్రంథము 32 అధ్యాయం 18-19 వచ్చినాడు. ఏమంటాడు? నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరం తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు, ఆలోచన విషయంలో నీవు గొప్పవాడవు. కాబట్టి ఆయన గ్రేట్ ఈస్ ద లార్డ్. అప్పుడు ఎట్లాగా ఆయన గొప్పవాడంటే ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఏమంటాడు? మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు అంటాడు. అటుగా అక్కడే క్రియలు జరిగించడంలో శక్తి సంపన్నుడు. కాబట్టి ఆయన పని చేస్తే అది సంపూర్ణంగా చేసేవాడు అంటున్నాడు. క్రియ జరిగించే విషయంలో మరి గొప్పవాడు అంటున్నాడు. అట్లాగే మరి వారి ప్రవర్తనమును బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమును అనుగ్రహించు నరపుత్రులను మార్గం అంటే నీవు కనులార చూచున్న దేవుడు. కాబట్టి ఆయన మనల్ని చూసే దేవుడు, మన అంతరంగాన్ని చూసే దేవుడు, మన ముఖాన్ని మాత్రం కాదు, అంతరంగమును పరిశోధించే దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం దేవునిగా కలిగి ఉంటున్నాం. ఆయన మరి మనకు కొన్ని ఆశీర్వాదాలు మనకు చూస్తుంటాం, వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు. ఎందుకంటే మనకు విశ్రాంతినిచ్చేవాడు అంటున్నాడు. ఆయన ఇంత గొప్ప దేవుడు మనకి ఏమిస్తుంటున్నాడు? విశ్రాంతి కలుగజేస్తాడంట. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14 వచనం ఏం చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడు కావచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. కాబట్టి ఆయన మనకు విశ్రాంతి కలుగజేసే దేవుడు ఉంటున్నాడు. ఆయన సన్నిధి మనతో నడిపించేటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు విశ్రాంతి ప్రభువా, నువ్వు నన్ను రక్షించడం మాత్రమే కాకుండా, నీ విడగా చేసుకుంటూ మాత్రమే కాకుండా, నన్ను భద్రపరచడం మాత్రమే కాకుండా నాకు విశ్రాంతి కలిగజేస్తున్నందుకు ఆయనకు స్తోత్రము అని చెప్పవలసి అనుకుంటున్నాం. అట్లాగే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు శత్రువులతో యుద్ధమును పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనసమూహం చూసినప్పుడు నువ్వు భయపడవద్దు. నీ శత్రువులు నీకంటే ఎక్కువగా ఉంటే భయపడద్దు. ఐగుప్తు దేశంలో నేను రప్పించిన దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటున్నాను, కాబట్టి వారు అధికంగా ఉండేటట్టు భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. సో హీస్ గాడ్ హీస్ గివింగ్ ఏ ఫైటింగ్ ఫర్ అస్ ఇన్ అవర్ బ్యాటిల్స్. మన యొక్క మరి చెప్పాలంటే ఈ యొక్క లోక పోరాటంలో ఆయన మనకు విజయం అనుగ్రహించేవాడు ఉంటాడు, మనకు తోడుగా ఉండేటువంటి వాడు ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన మనల్ని మరి ఎట్లాగా ఓదార్చేవాడుగా ఉంటున్నాడు అని యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఏమవుతుందంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయన మనం మరి ఓదార్చే కంఫర్టర్. ఎట్లా అంటే ఏమంటున్నాడు 43:2లో, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచున్నాను, నీవు జలములలో దాటినప్పుడు నీకు తోడైందును. చూసావా ఆయన సన్నిధి. అట్లాగే నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారు, అగ్ని మధ్య నడిచినవి నిన్ను కాల్చవు. కాబట్టి ఆయన మనం స్తుతించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే యెషయా ఏమంటాడంటే, మరి గట్టిగా ఆ శబ్దం వేస్తే బిగ్గరగా కేక వేసి సియోను నివాసి దేవుని యొక్క మహత్కార్యముల గురించి ఆయన స్తుతి చెల్లించుట. ఆ విధంగా స్తుతి చెల్లించుట మరి అది ఆయనకు మహిమకరము, మనకు ఆశీర్వాదకరం. కాబట్టి మనము ఆయన ఆరాధించి ఆయన మహిమపరచవలసినగా ఉంటున్నాం.